తిరిగి వార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ ఘన విజయం సాధించడం, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి చర్చిలో జనసేన జెండా పట్టుకొని మోకాళ్లతో 163 మెట్లెక్కి బొలిశెట్టి మీద అభిమానాన్ని చాటుకున్న జనసేన నాయకుడు చిన్న తన మొక్కును చెల్లించుకున్నాడు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం 1వ వార్డు జనసేన ప్రెసిడెంట్ గణేశ్ల పవన్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రమాదం గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పవన్కు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక 1వ వార్డు ఇన్ఛార్జీలకు సూచించారు. వైద్య నిమిత్తం ఖర్చులకు కొంత డబ్బును, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో 1వ వార్డు జనసేన ఇన్ఛార్జి చేపల రమేష్, గురిజి సూరిబాబు, గుండెమొగల అయ్యప్ప, పైపోయిన వెంకట్రామయ్య, బైనరపు ముఖేష్, సందక రమణ తదితరులు పాల్గొన్నారు. వీరవాసరంలో గల సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణంలో వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విజయవాడకు చెందిన అడుసుమిల్లి వాణిశ్రీ, వెంకటరత్న దంపతులు పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా వాణిశ్రీ మాట్లాడుతూ జ్ఞానం వల్లనే ముక్తి అని తెలిపారు. ఆరోగ్యాలు సరికావాలంటే జ్ఞానమే శరణమని తెలిపారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ బుద్ధుడు ప్రబోధించిన పంచశీలాలు వివరించారు. కార్యక్రమంలో మేడిశెట్టి కృష్ణారావు, తీడ నాగరాజు, ఉదయ్ కుమార్, మోహన్ కుమారి, కమల, కృష్ణవేణి, ఆదిరెడ్డి గోపెమ్మ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఆదివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా విజయోత్సవ సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, భీమవరం ఎమ్మెల్యే పులిపతి రామాంజనేయులు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు, నర్సాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పుత్తూరు రామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పులిపతి రామాంజనేయులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి పడిన బాధలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విముక్తి కలిగిందని, ఎనదమర్రు నుండి దిర్సుమర్రు, దెయ్యాలతిప్ప డబల్ లైన్ రోడ్డు వేసింది తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడేనని, కాళీపట్నం నుండి భీమవరం వరకు డబల్ లైన్ రోడ్డు కావాలి, తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే డబుల్ లైన్ రోడ్లు వేయడం జరిగిందని, ఇప్పుడు ఆ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, కనీసం పాడైన రోడ్లపై తట్ట మట్టి కూడా వేయలేని అభివృద్ధికి లేకుండా సంక్షేమం చేసుకుంటున్నారని చెప్పుకున్నారే తప్ప ఏమీ చేయలేదని అన్నారు. బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచిందని, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పవన్ కళ్యాణ్ కూటమికి చాలా కష్టపడ్డారని, ఓటమి ప్రభుత్వం కోసం జనసేన సీట్లను తగ్గించుకుని త్యాగం చేసిందని అన్నారు. 5 సంవత్సరాలు పడిన బాధలకు విముక్తి దొరికింది. మీరు చూస్తున్నారు, భీమవరం నుంచి ఎన్నొద్దులు, దెయ్యాల దెప్ప డబల్ రోడ్డు వేసింది మనం అధికారంలో ఉన్నప్పుడు. నేను ఎమ్మెల్యేగా ఉండగా భీమవరం నుంచి కాళీపట్నానికి డబుల్ రోడ్డు కావాలి, తీర ప్రాంతం ఇది అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతున్న ప్రాంతానికి డబుల్ రోడ్లు అవసరం అని చెప్పి ఆ రోజున డబుల్ రోడ్డు వేయటం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్డు పరిస్థితి చూడండి. నేను వేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక తట్ట మట్టి వేయలేదు. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే అభివృద్ధి లేదు, సంక్షేమం ఏదో చేసామని చెప్పుకుంటున్నారు. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినవే, ఆయన కొత్తగా చేసినవి ఏమీ లేవు. రాష్ట్రాన్ని ఏ పరిస్థితిలోకి తీసుకువచ్చారంటే మన ముఖ్యమంత్రి గారు కూర్చునే కుర్చీని కూడా తాకట్టు పెట్టేశారు. అది వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన ఘనకార్యం. సంవత్సరాలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి తెలుగు రాష్ట్రాలకి 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పథంలోకి వెళ్ళిందో మీకు అందరికీ తెలిసేది. గతంలో కూడా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కానీ ప్రతి వర్గాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అందరూ మాట్లాడారు. ఏదైతే ఈ కూటమి
రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి కూటమికి పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం వహించి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో రాష్ట్రంలో ఆయన నిలబడిన పరిస్థితి మనందరూ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఎందుకంటే గతంలో ఆ రోజున టికెట్ల సర్దుబాటు విషయంలో జనసేన పార్టీకి 24 టికెట్లు వచ్చినాయన్న ఇచ్చారని అనుకున్నాం మనందరూ కూడా. ఆ రోజు బీజేపీ పొత్తులు కలవాల్సిన అవసరం వచ్చింది రాష్ట్రానికి. దానిలో భాగంగా మరి ఆ రోజున ఆయన పార్టీ తగ్గించుకొని మరి ఆ రోజు 21 సీట్లకు ఆయన డిసైడ్ అవి అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలతోటి కలిసి మరి ఆ రోజు కూటమికి ప్రధాన కారకుడు ఎవరంటే అది పవన్ కళ్యాణ్ గారు ఉన్న సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 21 సీట్లు మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం నిడదవోలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలు చెప్పి కార్యకర్తలకు భరోసా నిలబడి తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపిన కుందుల వీర వెంకట సత్యనారాయణకు సముచిత స్థానం కల్పించాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు చంద్రబాబు నాయుడిని కోరారు. కోరుకొండ నుండి ముగ్గుల వెళ్లే రహదారిలో తోటకాల వద్ద మైనర్ వంతెన నిర్మాణంలో ఉన్న దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్ కొరకు గతంలో తాత్కాలిక రహదారి మార్గం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రోడ్డు భవనాల శాఖ అధికారి ఎస్వీబీ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో తక్షణ రక్షణ చర్యల్లో భాగంగా కాపువరం, మునగాల మధ్య రహదారిని మూసివేయడం జరిగిందని అన్నారు. మునగాల నుండి కోరుకొండ నుండి మునగాల వెళ్లే ట్రాఫిక్ శ్రీరంగపట్నం మీదుగా మళ్లించడం జరుగుతున్నట్లు తెలిపారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే డైవర్షన్ రోడ్ నిర్మించి ట్రాఫిక్ను యథావిధిగా పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. జూలై 15 సోమవారం నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్య పరిష్కారానికి ప్రజల నుండి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ మీకోసం ద్వారా చేపట్టినట్లు తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ పోర్టల్ ద్వారా తమ సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడానికి అనుమతి వస్తుందని, ప్రజలు 1902 హెల్ప్ లైన్కు నేరుగా కాల్ చేయవచ్చునని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. భారత వైమానిక దళంలో చేరడానికి ఆసక్తి ఉన్న తగిన విద్యార్థి కలిగిన యువత నుంచి అగ్నివీర్యాని పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు దరఖాస్తు పరీక్షకు హాజరయ్యే విధానంపై విమానయాన సంస్థ అధికారులు వివరాలు తెలియజేశారని అన్నారు. రాజమండ్రి ఆర్డీఓ, జిల్లా ఉపాధి కల్పన అధికారులు సమన్వయం చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హతలు, ఎంపిక ప్రక్రియపై ఎయిర్ ఫోర్స్ నాన్ కమిషన్డ్ అధికారి ఎన్ సందీప్ సమగ్ర సమాచారాన్ని తెలియజేశారు. వరి నాట్లు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అధిక వర్షాలకు జిల్లాలో 10 మండలాల్లోని లోతట్టు గ్రామాల్లో 917 హెక్టార్ల పంట 1 అడుగు వరకు మునగడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నాట్లు వేసి 15 నుండి 16 రోజుల దశలో ఉన్నందున పంటకు సాధారణంగా ఎటువంటి నష్టం వాటిల్లినప్పటికీ అధిక నీటిని తక్షణమే తీసే విధంగా డ్రైనేజ్ పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. పంట పొలాల్లో నీరు తగ్గిన వెంటనే అత్యవసర చర్యగా ఎకరాకు 20 నుండి 25 కిలోల యూరియాతో పాటు 10 నుండి 15 కిలోల పొటాష్ను బూస్టర్ డోస్గా పైరుపై వెదజల్లే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితుల్లో తెగుల్లో ముఖ్యంగా పొడ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది కనుక నివారణ చర్యల నిమిత్తం హెక్సాకొనజోల్ 2 ml లేదా వాలిడామైసిన్ 2 ml 1 లీటర్ నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ ద్రావణాన్ని పైరు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. నాటిన పొలాల్లో ఖాళీల్లో ఏర్పడినట్లయితే మొక్కల సాంద్రత తగ్గకుండా ఉండడానికి అందుబాటులో ఉన్న నారుతో ఖాళీలు భర్తీ చేయాలని మాధవరావు తెలియజేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దెందులూరు మండలం ముప్పవరం గ్రామానికి చెందిన నాగ హనుమాన్ ఫ్యాక్టరీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై అనుమానంతో ఫ్యాక్టరీలోని చెట్టుకు రాజు మోన్జీ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బీహార్ రాష్ట్రంలో గైఘాట్కు చెందినవాడిగా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు దెందులూరు ఎస్ఐ స్వామి తెలిపారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో డబ్బు కోల్పోతే కొంత నష్టపోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.